ప్రెగ్నెన్సీలో మనకి చేతులు, కాళ్ళు, నరాలు లాగినట్టు, తిమ్మిర్లుగా అనిపించడం చూస్తా ఉంటాం చాలా కామన్‌గా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, యూజువల్‌గా మనకి కాళ్ళు అయితే పెరుగుతున్న గర్భసంచి బరువు కాళ్ళకి సంబంధించిన నరాల మీద పడటం వల్ల జరుగుతుంది. చేతులైతే ఏంటి మనకి ఇట్లా రిస్ట్ బోన్స్ దగ్గర చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా! వీటిలలో కొంచెం ఫ్లూయిడ్ కలెక్షన్ వల్ల నరాల మీద ప్రెషర్ పడటం వల్ల చేతులు తిమ్మిర్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఓవరాల్‌గా ఏంటి అంటే మనకి ఏదైనా వైటమిన్స్ డెఫిషియన్సీ, విటమిన్ బి12, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండటం వల్ల కానీ, లేకుంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్, షుగర్ పెరగడం వల్ల కానీ మనకి తిమ్మిర్లు లాగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, వీటికి మనం ఏం చేయాలి? యూజువల్‌గా ఈ కాళ్ళు, చేతులు ఇలా స్ట్రెచింగ్స్ చేయటం వల్ల కానీ, లేకుంటే ఎటు సైడ్ అయితే మనకి పెయిన్ ఉందో అటు సైడ్ పడుకోకుండా అదే చేయి మీద, అదే కాలు వైపు తిరిగి పడుకోకుండా ఉండటం వల్ల కానీ కొంత రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. ఇంకా ప్రెగ్నెన్సీలో షుగర్స్ పెరిగితే మనం దాన్ని కంట్రోల్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. వీటి వల్ల జనరల్‌గా తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీలో ఈ తిమ్మిర్లు పట్టడం నార్మలే, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు వరీ అవ్వాలి అంటే, మనకి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా గానీ తగ్గట్లేదు, బాగా వీక్‌నెస్ లాగా అనిపిస్తుంది, లేకుంటే బాగా హెడేక్స్ అలా అసోసియేటెడ్‌గా ఏదన్నా నరాల ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళొకసారి చెక్ చేయించుకోండి. ఓకేనా? థాంక్ యూ.